యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డే చేంజింగ్ క్యాలెండర్. నీకు మాత్రం నేను దీన్ని ఇవ్వను నోబితా. ఏం పర్వాలేదులే, నేను అలాంటి దాన్ని ఒకటి కొనుక్కుంటాను. నేను చెప్పేది వినండి. ఏం పర్వాలేదు, కానీ దయచేసి నేను చెప్పేది వినండి. అలాంటిదే నాకు దొరుకుతుంది. ప్లీజ్ ప్లీజ్. ఈ రోజు ఇంకా డిసెంబర్ 23 కదా. రేపు ఒక్కరోజు వెయిట్ చేస్తే చాలు. అరుదుగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ఏంటి ఇలా అంటున్నారు? మీరే కదా దాన్ని క్రిస్మస్ రోజున కొనుక్కుందామని చెప్పారు. అందుకే క్రిస్మస్ రోజు దాకా ఆగమని నీకు చెప్తూ ఉన్నాను. ఏం జరిగింది? క్రిస్మస్ రోజునే స్కేట్ బోర్డ్ కొనిస్తానని అమ్మ నాకు ప్రామిస్ చేశారు. ఏంటి, నిజంగానా? నాకు కూడా కావాలి. ఒకసారి నాకు దాన్ని ఇచ్చారంటే దాన్ని పూర్తిగా వాడుకుంటేనే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పైగా అది చాలా సులభం కూడా. అమ్మకి ఈ విషయం అర్థం కావడం లేదు. బయట వాతావరణం చాలా బాగుంది. నాకు స్కేటింగ్ చేయాలని చాలా ఆశగా ఉంది. క్రిస్మస్ త్వరగా వస్తే బాగుంటుందని అనిపిస్తోంది. కానీ అది అసాధ్యం కదా. అదొస్తుంది. నేను అనుకున్నట్టే జరుగుతోంది. కానీ నువ్వు అది చేయగలవు కదా. తప్పకుండా చేయగలను. ప్లీజ్ డోరేమోన్. డే చేంజింగ్ క్యాలెండర్. ఇంతకీ ఆమ్ వాచ్ అంటే ఏంటి? ఆమ్ వాచ్ కాదు, ఇదొక క్యాలెండర్. ఇప్పుడు డయల్ ని ఇలా తిప్పు చూద్దాం. ఇలాగా? డేట్ మారుతోంది. ఉదాహరణకి క్రిస్మస్ రోజు అంటే 25 డిసెంబర్ సెట్ చేయి నోబితా. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కలంతా క్రిస్మస్ రోజుగా మారిపోయింది. ఏంటి, ఇక్కడ మాత్రం క్రిస్మస్సా? అది కూడా 25వ తారీఖా? అవును, 25వ తారీఖు. నానా, ఇవాళ డేట్ ఏంటో చెప్పండి. ఏం అడుగుతున్నావు? ఇవాళ డేట్ 25, 23. అరే ఏంటి ఈ విషయం ఉంది? ఎందుకని నేను పాత న్యూస్ పేపర్ చదువుతున్నాను. అమ్మో, ఇవాళ డేట్ 25. అవును కదా, నేను పొరపాటున 23 అనుకున్నానే, కానీ 25. నేను క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయాలి. కాదు కాదు, అంతకంటే ముఖ్యమైంది ఇదిగో ఇది. అవును, మీరు 25న బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాలి కదూ. అన్ని సర్దేస్తాను. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఇవి మర్చిపోయారు. ఏమండి, షూస్ వేసుకోకుండా వెళ్తున్నారు. ఆయన వెళ్ళిపోయారు. అరెరే, ఇది చాలా దారుణం. ఏం పర్వాలేదు, మన షెడ్యూల్ ప్రకారం వెళ్దాం. చాలా వింతగా ఉంది. నేను ఎందుకు ఇంతలో పొరపడ్డానో ఏంటో. అమ్మా, మేరీ క్రిస్మస్. ఏంటి? నేను క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాను. డిసెంబర్ 23వ తారీఖు. ఈ రోజు ముఖ్య అంశాలు ఏంటంటే, ఏంటి ఈ రోజు డిసెంబర్ 23? క్యాలెండర్ ఎఫెక్ట్ టీవీ స్టేషన్ దాకా రీచ్ అవ్వలేదు కదా నోబితా. హలో, చూడండి, అకేబోనో టీవీ స్టేషనా? మీ టీవీలో న్యూస్ రీడర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీకు పర్వాలేదా? అరే పర్వాలేదులేండి, 1-2 రోజులే కదా తేడా. ఏం పర్వాలేదు, గిఫ్ట్ ఇవ్వమ్మా. ఓ అవును కదా, నేను గిఫ్ట్ ముందే కొనుండాల్సింది. ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. అయితే త్వరగా వెళ్ళండి. హఠాత్తుగా అంటే కొండం కుదరదు. సారీ నోబితా, నెక్స్ట్ క్రిస్మస్ కి తప్పకుండా కొంటాను. మీకు తమాషాగా ఉందా ఏంటి? ఇదేం బాగోలేదు. నాకు ముందే దొరుకుతుందని అనుకున్నాను, కానీ అది జరిగేలా లేదు. అవును, అదే నిజమే. సరే, అయితే క్యాలెండర్ ని మళ్ళీ మామూలుగా మార్చేద్దాము. అరే ఇదేంటి? జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రోజు నిజంగా డేట్ 23. నోబితా, డోరేమాన్, నేను షాపింగ్ కి వెళ్ళొస్తాను, సరేనా? జాగ్రత్తగా వెళ్ళి రండి. అమ్మ దాన్ని కొనడానికే వెళ్ళినట్టున్నారు. త్వరగా నాకు దాంతో ఆడుకోవాలంది. ఇంటికి వచ్చేసాను.
నేను పొరపాటున ఈ రోజే బిజినెస్ ట్రిప్ అని అనుకున్నాను. నోబితా, న్యూస్ పేపర్ ఎక్కడా? మీరే కదా దాన్ని డస్ట్బిన్ లో పడేసింది. చాలా వింతగా ఉంది. అరే, ఈ రోజు డేట్ 23. నేనొచ్చేసాను. అమ్మ వచ్చేసారు. పద, మీకు స్వాగతం. వావ్, మీకు చాలా థ్యాంక్స్. ఈ రోజు 23 కదా, క్రిస్మస్ వరకు దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. చివరికి అదన్నమాట విషయం. సరే, మనం డేట్ ని 25కి మారుద్దామా? వావ్, స్కేట్ బోర్డ్ భలే ఉంది. బయటికి వెళ్ళి ఆడుకుందాం. నిజానికి ఈ రోజు డేటు 25 కదా. అరెరే, టైం అయిపోయింది. చూసారా? ఇది ఎలా ఉందో చెప్పండి. ఇక నుంచి సునియోని అడగాల్సిన అవసరమే నాకు ఉండదు. సరే గాని ఈ రోజు క్రిస్మస్ పండగ కదా. అవును కదా, గిఫ్ట్లు. పద, ఇంటికి వెళ్ళి చెక్ చేద్దాం. సరే వెళ్దాం, పదా. నేను ఇంకా వాళ్ళకి చాలా చూపించాలనుకున్నాను. అప్పుడప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇక పని పూర్తయింది కాబట్టి క్యాలెండర్ ని మళ్ళీ మామూలుగా మార్చే. అరే నోబితా. అరే అమ్మ, మీరెక్కడికి వెళ్తున్నారు? నేను క్రిస్మస్ కేక్ ని కొనడానికి వెళ్తున్నాను. దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. వావ్, యెహే! నేను ఆ క్యాలెండర్ ని ఒరిజినల్ డేట్ కి తర్వాత మార్చచ్చా? వావ్, భలే రుచిగా ఉంటాయి. ప్లీజ్ ఈ కేక్ ఇస్తారా అండి? అలాగే, తప్పకుండా. ఓ భలే, మనం ఈ రాత్రికే కేక్ ని తినొచ్చనమాట. మనం 2 రోజులకు ముందుగానే కేక్ ని తినేస్తున్నాం. అది అరే వీళ్ళ ఏం చక్క షిజుకా డేకిసుకి బయటికి వెళ్తున్నారు. నువ్వు వివరంగా చెప్పక్కర్లేదు. నేను ఒకనున్నానన్న విషయం తను మర్చిపోయి డేకిసుకితో క్రిస్మస్ రోజున బయట తిరుగుతోంది. ఇదిగో పట్టుకో. నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను షిజుకా మైండ్ ని ఇప్పుడు చెక్ చేస్తాను. ఎవరికి చాక్లెట్ దొరుకుతుందని, నాకా డేకిసుకికా? ఏంటి ఆ రోజా? అరే నన్ను క్షమించు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఏ షిజుకా, నీకేమయ్యింది? ఇదిగో తీసుకోండి. అరే నేను ఇప్పుడు క్రిస్మస్ కేక్ ని ఎందుకు కొంటున్నానో అర్థం కావడం లేదే. ఓ, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా. త్వరగా చాక్లెట్స్ తీసుకురా, ఇక్కడ చాక్లెట్స్ పెట్టాలి. అలాగే, నేను ఇంటికి వెళ్ళి త్వరగా వంట చేయాలి. వీటిలో ఏది బెస్ట్? అరే, అమ్మ ఎందుకు కేక్ కొనలేదు? నువ్వు పండగ రోజు మార్చేసావు కదా, అందుకే క్రిస్మస్ కేక్ కొనకుండా వెళ్ళిపోతున్నారు. కానీ ఇవాళ క్రిస్మస్ డే కదా. అరే నేను ఎందుకు చాక్లెట్స్ కొనాలనుకున్నాను. అరే రే, ఇదేంటి, ఇవాళ క్రిస్మస్ కదా. అసలు క్రిస్మస్ కేక్ ఉందో లేదో. ఇప్పుడు షిజుకా చాక్లెట్ కొనకుండా బయటకు వచ్చేసింది. నోబితా, ఇవాళ 14th ఫిబ్రవరి అయి ఉండాలి. చాక్లెట్. అరే రే రే, క్రిస్మస్ కేక్, వ్యాలంటైన్స్ డే. నేను చాక్లెట్ కొనాలి. అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నిజంగానే లేట్ అయిపోయింది. ఇక చాలా ఆపు. నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు. నేను మామూలు రోజుకి మళ్ళీ మార్చేస్తాను. ఇచ్చేయ్. నోబితా, ఎక్కడికి వెళ్తున్నావు? రోడ్డు మీద ఎవరైనా ఇలా స్కేటింగ్ చేస్తారా? అరే రే, ఇలా చేసావేంటి? నన్ను క్షమించండి, ఏదో తెలియకుండా జరిగిపోయింది. నా దగ్గర పాకెట్ మనీ కూడా లేదు. నేను ఇప్పుడు అమ్మా నాన్నల్ని వెళ్ళి అడగాల్సిందే. నేను ఎందుకని పాకెట్ మనీ ఎక్కువ ఇవ్వాలి? నువ్వు ఇప్పుడే గిఫ్ట్ తీసుకున్నావు, అప్పుడే మళ్ళీ అడుగుతున్నావు. కొత్త సంవత్సరం వరకు ఆగలేకపోతున్నావా? అయితే నేను 1st జనవరికి మార్చాల్సిందే. నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? ఈ రోజు కొత్త సంవత్సరం. అవునండి, కొత్త సంవత్సరానికి నేను ఇంకా ఏం తయారు చేయలేదు. ఇల్లంతా అలంకరించాలి, ఇంకా రైస్ కేకులు కూడా చేయాలి. ఇప్పుడు అదంతా ముఖ్యమేం కాదు. నాకు డబ్బులు ఇస్తానన్నారు కదా, ఇవ్వండి. నేను షాపింగ్ కి వెళ్ళొస్తాను. నా మనీ గిఫ్ట్ ఇవ్వండి. నాకు అంత టైం లేదు. ఇలా చూడండి, మీ దగ్గర రైస్ కేకులు ఉంటే త్వరగా ఇవ్వండి. అదేంటి, క్రిస్మస్ వస్తుంటే మీరేమో రైస్ కేక్లు అడుగుతున్నారు? ఇవాళ కొత్త సంవత్సరం కదా.
మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఏవండి చూసారా ఇవాళ కొత్త సంవత్సరం అట. వాకింగ్ చేసేంత టైం లేదు. చూసారా, అందరూ కొత్త సంవత్సరం పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు. నువ్వు ఇదంతా ఎలాగన్నా ఆపాలి, లేదంటే ఇంకా సమస్యలు వస్తాయి. నాన్న నేను చెప్పేది వినండి. ఏంటి? అసలు నువ్వు మమ్మల్ని ఏమనుకుంటున్నావు నోబితా? అందరినీ మోసం చేస్తున్నా. ఇదే బాగోలేదు. ఒకప్పుడు కుర్రాడు అదుగో పులి అదుగో పులి అన్నాడంట. నీ ధోరణి బాగలేదు. దీనివల్ల నువ్వు భవిష్యత్తులో చాలా అనుభవిస్తావు. నువ్వు క్యాలెండర్ ని మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నావా? చాలా దారుణం. మాతో ఆడద్దు, సరేనా? అరే ఏమండి చూసారా, ఈ రోజు ఏప్రిల్ ఫుల్. అయితే మనం మోసపోవడం తప్పేమీ కాదులే. మనం మన అబ్బాయి దగ్గరే కదా మోసపోయాం. ఇంకా దీనికి పైన నేను చేయడానికి ఏమీ లేదు. సరదాగా ఉంటుంది.